ఈరోజైతే మటన్ కర్రీ చేశానండి. మటను ములక్కాయ కాంబినేషన్లో కర్రీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్గా వచ్చిందండి. కంపల్సరీ మీరు ఫుల్ వీడియో అయితే చూడండి. కర్రీ చూసారా ఎంతో కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. వీడియో మొత్తం చూసేయండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. అందరికీ శుభోదయం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ. స్పెషల్ ఏమీ లేదండి. మటన్ అయితే మా చుట్టాల్లో ఒకళ్ళు మటన్ పోతుని కోసుకున్నారండి. మాకు కొంచెం కర్రీ పంపించారు. ఆ కర్రీ అయితే ఈరోజు వండుతున్నాను. ఓకేనండి, రండి కర్రీ చూసేద్దాం ఎలా ఉందో, ఎలా చేస్తానని చూసారండి. మటన్ అన్నీ కోసి కట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ దానికి ఏం కావాలనేది మొత్తం క్లారిటీగా ఒకటి చెప్పేస్తాను, చూసేయండి. మటన్ అండి, ఫస్ట్ అయితే మటన్ శుభ్రంగా కడుక్కొని ఒక పావు కిలో మటన్ ఉంటుందండి ఇది. ఆ పావు కిలో మటను మనం ఇంట్లోకి సరిపోదు కాబట్టి దాంట్లో మిక్సింగ్కి మనం కొంచెం ములక్కాయ కూడా కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా. ఓకేనండి, ఈరోజు మటన్ ఒక పావు కిలో తీసుకున్నాను కదా, దానికి ఏం కావాలంటే ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 2 టమాటాలు, ములక్కాయలు, ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం గరం మసాలా, నెక్స్ట్ సాల్ట్ అండి, సాల్టు, దాని తర్వాత పసుపు, ఇంకా కారం, ధనియాల పొడి. ధనియాల పొడి అయితే నా దగ్గర నేను రెడీ చేసుకున్నది అయితే అయిపోయిందండి. అందుకని నేను బయట నుంచి తెప్పించుకున్నాను. మామూలుగా అయితే అసలు నేను ఈ ప్యాకెట్లు అనేది వాడను, కానీ తప్పదు కదా, పొద్దున్నే కావాల్సిందే, ఇంకా అవ్వదండి రెడీ చేయాలంటే, అందుకని. ఓకేనండి, ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం కర్రీ. ఫస్ట్ అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని, ఒక చిన్న కళాయి ఉందండి, అది కుక్కర్ ఉందండి నా దగ్గర, చిన్న కుక్కరు, అది పెట్టేస్తే పొద్దున్నే క్యారేజీల టైం కదండి, స్పీడ్గా అయిపోతుంది. అందుకని ఈ కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో మనం మంచిగా కుక్కర్ వేడయ్యాక దాంట్లో మనకి సరిపడంత ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి, ఈ కుక్కర్లో వండుకుంటే చాలా సింపుల్గా అయిపోద్ది కర్రీ అనేది. మటన్ కదండి, కొంచెం ఉడకాలి కదా. అదే మామూలుగా గిన్నెలో వండుకుంటే అది ఉడకదు, చాలా టైం పడుతుంది. అదే కుక్కర్లో అనుకోండి, మనం మొత్తం వేసి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2-3 విజిల్కి పెట్టేసామంటే కర్రీ అనేది రెడీ అయిపోద్ది. అసలు చూసుకునే పని లేదు. పొద్దున్నే క్యారేజీల టైంలో వండాలంటే మటుకు కుక్కరే కరెక్ట్ అండి. మామూలుగా గిన్నెలో అయితే అస్సలు తొందరగా అవ్వదు. ఓకేనండి, ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయ కట్ చేసుకున్నాను కదా, అది వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కింది బాగా, ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుంటున్నానండి. ఈరోజు అయితే మా అమ్మాయి లేదు, మా అబ్బాయి ఇంకా లేగలేదు. అందుకని నాకు వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు కూడా లేరండి. నేనే ఒక చేత్తో వీడియో తీసుకుంటున్నాను. అందుకే కొంచెం ఎక్కడన్నా కొంచెం మిస్టేక్ ఉన్నా కూడా మీరు అడ్జస్ట్ అయిపోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఒక చేత్తో తీసుకున్నా, ఒక చేత్తోనే కలుపుకుంటున్నాను చూడండి. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉల్లిపాయ వేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గాలంటే మనం సాల్ట్ వేసుకోవాలి. ఓకేనా, ఇదండి సాల్ట్ వేసుకొని మంచి ఒక మూత పెట్టేద్దాం. ఒక 5-10 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉంటే మనకు ఉల్లిపాయ అనేది మగ్గిపోతుంది. నెక్స్ట్ నేను 10 నిమిషాల తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి ఉల్లిపాయ మగ్గింది చూసారా. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరిందేనండి. నేనైతే నూరి పెట్టుకొని అవి అయితే వేసుకోను, మీకు తెలుసుగా. ఓకేనండి, పెద్ద స్పూన్తో అయితే 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మంచిగా ఉల్లిపాయల్లో కలిసేటట్టు కలిపేసుకుంటాను. మొత్తం కలిపేసుకొని దాంట్లో మనం ఉల్లిపాయ, ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు 2 కలిపి దాని పచ్చి వాసన అనేది పోయి మంచి స్మెల్, అరోమా అనేది వస్తుంది. అది వచ్చేదాకా మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను చూడండి, ఎలా మొత్తం పచ్చివాసన పోయి మనకి కలర్ కూడా మారింది మసాలా. చూసారా, ఇప్పుడు ఈ టైంలో మనం మటన్ వేసేసుకుందాం. మటన్ వేసి మంచిగా కలిపేసుకుందాం. మటన్ చాలా అంటే చాలా బాగుంటుందండి మటన్ అయితే. మా వాళ్ళు మా మేనల్లుడు వాళ్ళు మాకు ఈ మటన్ అయితే పంపించారండి. వాళ్ళు ఒక పొట్టెల్ని కోసుకున్నారు, మాకు కొంచెం కర్రీ పంపించారు. ఆ సండే రోజు పంపించారండి. అది ఫ్రిడ్జ్లో పెట్టి తీసి ఈరోజు వండుతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ప్లేట్ తీసి చూపిస్తున్నాను మీకు. మటన్ అనేది చూసారా మగ్గింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. దీంట్లో కొద్దిగా ఒక 1.5 స్పూను కారం వేసుకుందాం. 1.5 స్పూన్ సరిపోతుందండి, కర్రీ అయితే ఎక్కువ లేదు కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, మేమైతే ఇలాగా మటన్ తక్కువ అనేది, మటన్ అయినా చికెన్ అయినా తక్కువ కర్రీ అనేది ఉండదండి. మేము మ్యాక్సిమం ఒక 1/2 కిలో అన్న తెచ్చుకుంటాం. ఏంటంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చింది కదండి, అంతా ఇంత అని అనలేము కదా, అందుకని దానిలో మిక్సింగ్ చేసుకొని వండుకుంటే ఇలాగా మనకి 2 పూటలకి కవర్ అయిపోతుంది.
ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాను. తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుందాం, కలిపేసుకుందాం. ఓకేనండి, బాగా కలుపుకొని ఇది కింద మొత్తం మసాలాలన్నీ ముక్కకి పట్టేటట్టుగా స్లోగా మనం కలిపేసుకోవాలి. మటన్ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకాలంటే కొద్దిగా టైం పడుతుందండి, అందుకని నేను కుక్కర్లో పెట్టుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఇంకొక 10 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. వీడియో అనేది నేను ఆఫ్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత మీకు కర్రీ చూపిస్తున్నాను చూడండి. మంచిగా మగ్గింది ముక్క కొద్దిగా. ఈ టైంలో మనం ములక్కాయను టమాటాలు కోసి పక్కన పెట్టాం కదండి, మనం కట్ చేసుకొని ఈ రెండు కూడా వేసి బాగా కలుపుకుందాం. బాగా మంచిగా కలిపేసుకొని ఇలాగా మనం ఈ మటన్ అయినా చికెన్ అయినా కొంచెం మిక్సింగ్ ఏదో ఒకటి కలుపుకొని వండుకుంటే మనకి 2 పూటలకి కర్రీ సరిపోద్ది. అవునా కాదా? కరెక్టే కదండి. ఇప్పుడైతే మొత్తం కలిపేసుకున్నాం కదా, దీన్ని మూత పెట్టేసి ఈ ఉల్లిపాయను టమాటాను ములక్కాయ 2 కూడా మనకి మగ్గేటట్టు పెట్టుకుందాం. మగ్గాక మళ్ళీ చూపిస్తానండి. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలండి మీకు. ఇప్పుడైతే వీడియో ఆన్ చేశానని అనుకొని మర్చిపోయానండి. నేను వాటర్ వేసుకున్నప్పుడు, మనం నీళ్లు పోసుకున్నప్పుడు నేను వీడియో మిస్ అయింది. ఇదిగోండి, ఈ గ్లాస్ నేను చూపించాను చూడండి. ఇక్కడ పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ వేసానండి నేను. ఓకేనండి, 1 గ్లాస్ వాటర్ వేసి ఇదిగోండి కలుపుతున్నాను. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మనకు ముక్క మెత్తగా ఉడికిపోతుంది. ఒక 3 విజిల్స్కి మూత పెట్టేద్దాం. ఓకేనండి, మీకు అర్థమైంది కదా. నేను అక్కడ ఆ ప్లేస్లో నేను వాటర్ వేసిన బిట్టు నాకు మిస్ అయిపోయింది. ఓకేనండి, ఇప్పుడు మూత పెట్టి మనం ఒక 3 విజిల్స్ వచ్చాక నేను మూత తీసి మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుందండి. కుక్కర్ ఉంటే కర్రీ అనేది తొందరగా అయిపోద్ది. నెక్స్ట్ నేను ఒక 3 విజిల్స్ వచ్చాక నేను కర్రీ ఆవిరి పోయాక చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు చూడండి, ముక్క కూడా ఉడికిపోయింది, మనకి గ్రేవీ కూడా చిక్కగా వచ్చింది చూసారా. ఇప్పుడు ఈ టైంలో మనం కొద్దిగా ఉడకనిచ్చి కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. ఈ టైంలో మనం చూసారా, పొయ్యి మీద నుంచి కింద పెట్టి చూపిస్తున్నానండి. పొయ్యి మీద హైట్ మీద ఉంది పొయ్యి. వీడియో అనేది నేను సరిగ్గా చూపించలేకపోతున్నానని కింద పెట్టాను గిన్నె. ఒక్కదాన్ని కదండి, ఒక చేతితో వీడియో తీయడం అంటే కొంచెం కష్టం వచ్చింది పని. చూసారా, కర్రీ అనేది దగ్గరకు వచ్చింది. అయినా సరే ఇంకొక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టి కొద్దిగా గరం మసాలా వేసుకుందామండి. చిన్న స్పూన్ చిటికెడంతా అండి, ఎక్కువ వద్దు. మా కర్రీ ఎంతో లేదు కదా, కొద్దిగా అంటే కొద్దిగా వేసుకున్నాను. అది బాగా కలుపుకొని మనం సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ మీకు 5 నిమిషాలేనండి, ఎక్కువ కాదు. ఒక 5 నిమిషాల తర్వాత నేను పొయ్యి ఆఫ్ చేసేసుకున్నాను. చూసారా, నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ చూసి మీకు ఈ కర్రీ చేసే విధానం కానీ ఇవన్నీ ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నా కర్రీ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.